వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వైసీపీ నేతల కాన్వాయ్పై టీడీపీ క్యాడర్ దాడి. ఉద్రిక్తత నేపథ్యంలో గుంటూరు వెళ్లిపోయిన నంబూరి శంకర్రావు. బీఆర్ఎస్ చేస్తే సంసారం, మేం చేస్తే వ్యభిచారమా? దానం నాగేందర్ ఫైర్. పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకం. కొండ విశ్వేశ్వరరెడ్డి వివరణ. రాజ్ తరుణ్పై బంగారం దొంగిలించాడని కేసు పెట్టిన లావణ్య. పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల కాన్వాయ్పై టీడీపీ క్యాడర్ దాడికి పాల్పడింది. కర్రలతో వైసీపీ నేతల కార్లపై దాడి చేశారు. 14వ మైలురాయి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో ఒక కారు అద్దాలు ధ్వంసమైనట్లు సమాచారం. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు వరద ముంపు గ్రామాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ కారణంగా 14వ మైలురాయి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో నంబూరి శంకర్రావు గుంటూరుకు వెళ్లిపోయారు. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అంశంపై శాసన సభాపతి నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టులో ఆదేశించిన నేపథ్యంలో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన విషయంపై మాట్లాడుతూ బీఆర్ఎస్ చేస్తే సంసారం, ఏం చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు. నేను రూల్ ప్రకారమే ఎంపీగా పోటీ చేశాను. బీఆర్ఎస్ వాళ్ళు మాకు రూల్స్ చెప్తారా? అనర్హత గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కి లేదు. ఫిరాయింపులకు శ్రీకారం చుట్టింది కేసీఆర్ అని దానం నాగేందర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకమని చెవెళ్లే ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ లు కుటుంబ పార్టీలు అని వెల్లడించారు. అలాంటి ఫిరాయింపులను తాము సమర్థించబోమని స్పష్టం చేశారు. పార్టీలు మారడం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు అలవాటేనని అన్నారు. అన్ని పార్టీలు రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం తీర్పు వెలువరించింది. ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ పై లావణ్య బంగారం దొంగతనం కేసు పెట్టింది. తన బంగారం మంగళసూత్రం దొంగిలించినట్లు ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తాను బంగారం కొనుగోలు చేసిన జ్యువెలరీ షాప్ బిల్లుతో సహా వచ్చింది. తన బంగారు నగలను బీరువాలో దాచానని, వాటి తాళం చెవులు రాజ్ తరుణ్ వద్ద ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొంది. తనకు తెలియకుండానే బీరువాలోని బంగారం దొంగిలించాడని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పిస్తూ రాజ్ తరుణ్ దొంగతనం చేసిన బంగారం విలువ 12 లక్షల వరకు ఉంటుందని తెలిపింది. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.